హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కులగణన సర్వే చేయాలని ఫిబ్రవరి 2024లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏడాదిలోపే సర్వే పూర్తి చేశామని చెప్పారు. పకడ్బందీగా సర్వే చేశామని తెలిపారు. కులగణన సర్వే నిర్వహించే విధానాలపై వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. 50 రోజుల పాటు సర్వే జరిగిందని, గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వేలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశామని చెప్పారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కర్ణాటక, బీహార్ సహా వివిధ రాష్ట్రాల్లో జరిగిన సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించామని చెప్పారు. ఒక ఎన్యూమరేటర్ రోజుకి 10 ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లలో సర్వే చేయలేదని తెలిపారు. కులగణన సర్వేలో 8 పేజీలతో ఉన్న ప్రశ్న పత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశామని చెప్పారు. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు పనిచేసి డేటా క్రోడీకరించారని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.50 కోట్లు అని చెప్పారు. ఇప్పుడు కులగణన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3.76 కోట్లు అని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, డీకే అరుణ సహా పలువురు రాజకీయ నేతలు సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. ఈ సర్వేలో పాల్గొనని వారు వివరాలు ఇచ్చి సర్వేలో పాల్గొనాలని కోరారు. బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని పిలుపునిచ్చారు. చట్టపరంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వడం కుదరకపోతే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇందుకు మేము సిద్ధంగా ఉన్నామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ రెడ్డి దగ్గర కూడా మాట తీసుకున్నామన్నారు. ఇది మా కమిట్మెంట్. అన్ని పార్టీలు బీసీలకు 42% సీట్లు ఇవ్వాలి. మరి బీఆర్ఎస్, బీజేపీలు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తాయా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.